పెట్టాలి కదా వాళ్ళు లిస్ట్ బయట పెడితే మనం ఏమన్నా చేస్తాం జెన్యూనిటీ లిస్ట్ బయట పెట్టమనండి సార్ ఫస్ట్ వాళ్ళు ఏం చేసి లేకుంటే మనం మంచిగా చెప్తాం ఏం చేస్తాం చెప్తాం ఇంకా దివాళి ఏమని చెప్తాం జెన్యూన్ ప్రాబ్లం అయినటువంటి చాలా అంటే ఫస్ట్ ర్యాంక్ ఉన్నటువంటి 15వ ర్యాంక్ వారం 10 రోజుల నుంచి తిరుగుతున్న ఇంతవరకు దాన్ని సరికాదు అంటే ఎవరికి చెప్పుకోవాలి మేడం అనేది 80% జెన్యూన్ ప్రాబ్లం ఉంది సీనియర్లు అంతా ఇక్కడ ఎక్వాటర్ వచ్చారు మొత్తం అంతా అనుకోవాల్సి నడుస్తుంది అంటే ఏం చేస్తుంది మేడం తీసుకునేటోడు ఎక్కడ తీసుకోలేడు ఎవరు मेरा नाम रेहाना बेगम है। ZPHS गर्ल्स कोडंगल में काम कर रही हूँ मैं एसए बायो साइंस उर्दू मीडियम। मेरा प्रमोशन है, मेरे DSc है 1998 और प्रमोशन है 2010 में 6 मंथ जून 2010 में है। उसको क्या है जून के बजाय अक्टूबर बताकर मेरी लिस्ट में सीनियरिटी लिस्ट में नाम पूरा पीछे कर दे, उससे मेरे को नुकसान हो गया। मेरे को महबूबनगर डिस्ट्रिक्ट अलॉट होने का नागर कर्नूल डिस्ट्रिक्ट अलॉट हो गया। इससे मेरे को बहुत ज़्यादा नुकसान हो जा रहा। सीनियर इतनी ज़्यादा सीनियर रहने के बावजूद भी मेरे को नागर कर्नूल डिस्ट्रिक्ट अलॉट कर दिए। मेरे को बहुत मुश्किल हो रही, जहनी तनाव भी हो रहा है कि इतनी 11-12 साल से मैं कोडंगल में रही ताकि मैं करीब आ सकूं, लेकिन मेरे को उससे ज़्यादा दूर भेजा दिया। इससे मेरे को बहुत तकलीफ हो रही है। और आज इतने मरतबा DO ऑफिस और कलेक्टर ऑफिस के चक्कर काट रहे हैं तो भी कोई रेस्पॉन्स नहीं दे रहे हमको। कोई कुछ बोल रहे भी नहीं कि ऐसा हो सकता है, बल्कि भी जो हो गया उसका वो ऑर्डर दे दिए जाके ज्वाइन हो जाओ, तो जाके हम लोग ज्वाइन हो गए। उसके बाद कार्रवाई कर लो, तुम लोग नहीं है तो खामोश वही ऑर्डर पे तुम लोग फॉलो अप हो जाओ बल्कि बोल रहे। और बार बार DO ऑफिस पे 2000 స్కూల్ అసిస్టెంట్ సోషల్ నేను నాది సీనియారిటీ లిస్ట్ లో 15వ నంబర్ ఉంది। యాక్చువల్లీ ఇక్కడ జరుగుతున్న వ్యవస్థ అంతా కింది వాళ్ళని మీదికి మీది వాళ్ళని కిందికి అన్నది వ్యవస్థలో ఉంది। ఇడ మహబూబ్నగర్ లో జరిగిన లీల అది, కానీ నాది విచిత్రమైన లీల ఉన్నది 15వ నంబరే। ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది తీసుకపోయి ఈసిరి పట్టి 7వ నంబర్ ప్రయారిటీ ఇవ్వటం జరిగింది। అది ఏ లెక్కన కొట్టారో, మరి తాగి కొట్టారా, మరి ఊరికే కొట్టారా, కంప్యూటర్ జరిగినటువంటి మిస్టేకే అది అని నేను అనుకుంటున్నా, లేదా వాంటెడ్లీ ఎవరు చేశారో నాకైతే తెలియదు। ఇది మాత్రం కోర్టులో వేసి ఈడ్చి ఒక్కొక్కరి జీవితాన్ని మాత్రం ఊకుంచే పరిస్థితి అయితే లేదు। ఖచ్చితంగా నాకు ఫస్ట్ ప్రయారిటీ రంగారెడ్డి రావాల్సిందే। ఆ రంగారెడ్డి వచ్చే వరకు నేను మాత్రం జాయిన్ అవ్వనని సభాముఖంగా ఉపాధ్యాయ మిత్రులందరి ముందరే నేను వాగ్దానం చేస్తా ఉన్నాను। మరి DO గారు దీనికి నాకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి। నా ఫైల్ ప్రయారిటీ లిస్ట్ ఎక్కడుందో అది తీసే వరకు ఈ రోజు నేను ఇంటికి కూడా వెళ్ళనని చెప్తా ఉన్నాను। ఇక్కడే పడుకుంటా, ఏమైనా సరే నా కంటల్లో ప్రాణం ఉన్నంత వరకు నాకు న్యాయం అన్నది జరగాలి। జరిగే వరకు నేను